హలో, నేను మీ శ్రీశ్వరావు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసి ఒక సర్వే రిపోర్ట్ని ఢిల్లీకి అందజేసింది. ఆ సర్వే రిపోర్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కాకినాడ తీసుకుంటే లోక్సభ పరిధిలో 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 15,50,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో తుని ఒకటి, మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంది. దాంట్లో తుని ఒకటి. తునిలో కాపు అలాగే ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. రూరల్ 80%, అర్బన్ 20% ఉన్నారు. సో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం మనం చూస్తే కనుక మొత్తం రిలీజియన్ వైజ్ కానీ, జెండర్ వైజ్ కానీ, ఏజ్ గ్రూప్ కానీ ఇవన్నీ కనుక అబ్జర్వేషన్ చూస్తే అక్కడ దివ్య తెలుగుదేశం పార్టీ నుంచి 33,000 నుంచి 4,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఇక పత్తిపాడు సంబంధించినటువంటి డెమోగ్రఫీ మొత్తం కూడా ఇలా ఉంది. ఏ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అక్కడ మొత్తం అబ్జర్వేషన్స్ కూడా ఇచ్చారు. అబ్జర్వేషన్ కూడా చదువుకోవచ్చు. టోటల్ రిజల్ట్ వచ్చి తెలుగుదేశం పార్టీ అక్కడ సత్యప్రభ 13,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక పిఠాపురం వచ్చేసి ఓబీసీ, కాపు సామాజిక వర్గాలు అక్కడ ప్రభావితంగా ఉన్నాయి. దానికి సంబంధించి మొత్తం డెమోగ్రఫీ చూస్తే కనుక ఇలా ఉంది డెమోగ్రఫీ. సో ఆ డెమోగ్రఫీని బేస్ చేసుకొని మనం కంక్లూజన్కి వస్తే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అక్కడ 28,000 నుంచి 30,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇక కాకినాడ రూరల్ వచ్చేసి కాపు, ఓబీసీ ఎక్కువ సామాజిక వర్గం ఉంది, ఇన్ఫ్లుయెన్షియల్ సామాజిక వర్గం. సో దాంట్లో కాకినాడ రూరల్కి సంబంధించి మొత్తం డెమోగ్రఫీ చూడొచ్చు. ఆ డెమోగ్రఫీని అబ్జర్వేషన్స్ని కంక్లూడ్ చేస్తే కనుక జనసేన పార్టీ అక్కడ వెంకటేశ్వరరావు 12,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇక పెద్దాపురం కాపు సామాజిక వర్గం మెయిన్ అక్కడ. సో ఆ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం డెమోగ్రఫీని చూస్తే కనుక అబ్జర్వ్ చేసి ఏ పార్టీకి ఎన్ని పర్సెంటేజ్ ఉంది, ఎంత ఓట్లు వచ్చే అవకాశం ఉంది అనేది కంక్లూజన్ వస్తే కనుక తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉంది. నిమ్మకాయల చిన్న రాజప్ప 23,000 నుంచి 25,000 ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. కాకినాడ సిటీ వచ్చేసి అక్కడ బెస్తా, కాపు 2 సామాజిక వర్గాలు బలమైన సామాజిక వర్గాలు. దాని డెమోగ్రఫీ ఇలా ఉంది. అక్కడ గెలిచేటువంటి అభ్యర్థి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ 12,000 నుంచి 14,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇక జగ్గంపేట కాపు సామాజిక వర్గం అక్కడ ఉంది. దాని డెమోగ్రఫీ మొత్తం కూడా ఇక్కడ చూస్తున్న ఓట్స్ సంబంధించి కంక్లూజన్కి వస్తే కనుక తెలుగుదేశం పార్టీ జ్యోతుల్ నెహ్రూ అక్కడ 22,000 నుంచి 24,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇక కాకినాడ పార్లమెంటరీ అనాలిసిస్ మొత్తం కనుక చూస్తే కనుక అక్కడ ఉదయ శ్రీనివాస్ జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎంపీగా 70,000 నుంచి 80,000 మెజారిటీ సాధించేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. సో కాకినాడ లోక్సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్స్ తెలుగుదేశం పార్టీకి 4 వచ్చే అవకాశం ఉంది, జనసేన పార్టీకి 2, మరొకటి టీడీపీకి ఎడ్జ్ ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే 0 ఉంది. అమలాపురం లోక్సభ పరిధిని కానీ చూస్తే కనుక దాని పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో రామచంద్రాపురం తీసుకుంటే అక్కడ మాల, కాపు సామాజిక వర్గాలు బలమైనటువంటి సామాజిక వర్గాలు. దాని డెమోగ్రఫీ చూడొచ్చు మీరు ఫోటోలో. సో ఇక్కడ మొత్తం అబ్జర్వేషన్స్ కూడా చూడొచ్చు. అబ్జర్వేషన్స్ ఉన్నాయి, చదువుకోవచ్చు మీరు. రిజల్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అక్కడ స్లైట్గా పిల్లి సూర్యప్రకాష్ అక్కడ ఉన్నారు. సో ఆయన 5,000 నుంచి 6,000 ఓట్ల మెజార్టీతో బయటపడే అవకాశం ఉంది. ఇక ముమ్మిడివరానికి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్డ్ మాల, బెస్తా సామాజిక వర్గాలు ఉన్నాయి. దాని డెమోగ్రఫీ కూడా చూడొచ్చు. మొత్తం అబ్జర్వేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ సుబ్బారాజు గెలిచే అవకాశం ఉంది 18,000 నుంచి 20,000 ఓట్ల మెజార్టీతోటి. ఇక అమలాపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ మాలా, కాపు సామాజిక వర్గం ఇక్కడ బలమైన సామాజిక వర్గం. దాని డెమోగ్రఫీ చూస్తే కనుక ఇలా ఉంది. అబ్జర్వేషన్స్ అన్నీ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆనందరావు 10,000 నుంచి 12,000 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక రాజోలు కాపు, మాలా సామాజిక వర్గం ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్డ్ సామాజిక వర్గాలు. దాని డెమోగ్రఫీ ఇలా ఉంది. అబ్జర్వేషన్స్ కూడా అయిపోయిన తర్వాత అక్కడ వరప్రసాద్ జనసేన పార్టీ 15,000 నుంచి 18,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇక గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాపు, మాల ఇక్కడ గన్నవరం అనమాట. కాపు, మాల సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. దాని డెమోగ్రఫీ ఇలా ఉంది. దాని డెమోగ్రఫీని మొత్తం పరిశీలించిన తర్వాత అబ్జర్వేషన్లోకి వెళ్ళి కంక్లూజన్కి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ వేణుగోపాలరావు గెలిచే అవకాశం ఉంది. 5,000 నుంచి 7,000 మెజార్టీ సాధించేటువంటి అవకాశం ఉంది. ఇక కొత్తపేట వచ్చేసి కాపు సామాజిక వర్గం చాలా బలమైనటువంటి సామాజిక వర్గం. ఇక్కడ డెమోగ్రఫీని మనం చూడొచ్చు. అలాగే అబ్జర్వేషన్స్ అన్ని అయిన తర్వాత కంక్లూడ్కి వచ్చే బండారు సత్యనారాయణరావు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. 22,000 నుంచి 24,000 మెజార్టీ సాధించడానికి అవకాశం ఉంది. సో మండపేట
కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం. ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెమోగ్రఫీ ఇలా ఉంది, మొత్తం చూడొచ్చు. అబ్జర్వేషన్స్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జోగేశ్వరరావు అక్కడ 23,000 నుంచి 25,000 మెజార్టీ తోటి గెలిచేటువంటి అవకాశం ఉంది. సో అమరాపురం పార్లమెంటరీ అనాలిసిస్కి వస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ గంటి హరీష్ మాథూర్ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ 80,000 నుంచి 1,00,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది తెలుగుదేశం పార్టీకి. ఇంకా అమలాపురం లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి 4 అసెంబ్లీ సెగ్మెంట్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1, జనసేన పార్టీకి 1, వైసీపీకి 1 ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని చెప్పి చెప్పొచ్చు. ఇక రాజమండ్రి చూసుకుంటే దాని లోక్సభ పరిధిలో 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో అసెంబ్లీ సెగ్మెంట్స్ అనపర్తి చూస్తున్నాం. అనపర్తి కాపు రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది. దాని డెమోగ్రఫీకి సంబంధించిన వివరాలు చూస్తున్నాం. కంక్లూజన్కి వస్తే కనుక బీజేపీ ఇక్కడ రామకృష్ణారెడ్డి గెలిచే అవకాశం ఉంది 8,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతోటి. ఇక రాజానగరం వచ్చేసి మాలా కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం. దాని డెమోగ్రఫీని చూస్తున్నాం. ఇక్కడ దాని డెమోగ్రఫీ అబ్జర్వేషన్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జక్కంపూడి రాజా 8,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇక రాజమండ్రి సిటీ వచ్చేసి ఇక్కడ డెమోగ్రఫీని చూస్తున్నాం. రాజమండ్రి సిటీ తూర్పు కాపు బలమైన సామాజిక వర్గం. అక్కడ డెమోగ్రఫీ మొత్తం చూస్తే కనుక కంక్లూజన్కి వస్తే తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి వాసు 15,000 నుంచి 17,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇక రాజమండ్రి రూరల్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం. రాజమండ్రి రూరల్ కాపు ఓబీసీ ఎక్కువగా ఉన్నారు. దాని డెమోగ్రఫీ మొత్తం కనుక చూసి అబ్జర్వేషన్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ గోరంట్ల బుచ్చి చౌదరి గెలిచే అవకాశం ఉంది 23,000 నుంచి 25,000 ఓట్ల మెజార్టీతోటి. ఇక కొవ్వూరు చూస్తే ఎస్సీ కాపు ఎక్కువగా సామాజిక వర్గాలు ఉన్నాయి. దాని డెమోగ్రఫీ మొత్తం చూడొచ్చు, అబ్జర్వేషన్స్ కూడా చూడొచ్చు. రిజల్ట్ వచ్చేసి అక్కడ తెలుగుదేశం పార్టీ వెంకటేశ్వర గెలిచే అవకాశం ఉంది 12,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ నిడదవోలు ఎస్సీ కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం. ఆ నియోజకవర్గానికి సంబంధించిన డెమోగ్రఫీ చూడొచ్చు, అలాగే అబ్జర్వేషన్స్ కూడా మీరు చదువుకోవచ్చు. జనసేన పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉంది. కందుల దుర్గేష్ 10,000 నుంచి 12,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. గోపాలపురం కమ్మ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అక్కడ సామాజిక వర్గాల పరంగా దాని డెమోగ్రఫీ మీరు ఆల్రెడీ చూడొచ్చు, ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఓట్ షేర్ ఉందనేది. అలాగే అబ్జర్వేషన్స్ అన్నీ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ వెంకటరాజు గెలిచే అవకాశం ఉంది 9,000 నుంచి 12,000 మెజార్టీ సాధించే అవకాశం ఉంది. సో రాజమండ్రి పార్లమెంటరీ అనాలిసిస్కి వస్తే కనుక అక్కడ బీజేపీ దగ్గుబాటి పురంధరేశ్వరి 80,000 నుంచి 90,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఆ లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2, జనసేనకు 1, బీజేపీకి 1 అసెంబ్లీ స్థానం వచ్చే అవకాశం ఉంది. ఇక నర్సాపురంలో 12 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆచంట 1, కాపు బలిజ అక్కడ మేజర్ సామాజిక వర్గాలు. దాని డెమోగ్రఫీ ఇలా ఉంది. తర్వాత అబ్జర్వేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ పితాని సత్యనారాయణ 8,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక పాలకొల్లు కాపు ఓబీసీ ఎక్కువగా సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గం యొక్క అక్కడ మొత్తం చూస్తే కనుక డెమోగ్రఫీ పర్సంటేజ్ వైజ్ ఇక్కడ చూడొచ్చు. అబ్జర్వేషన్స్ అని అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది. నిమ్మల రామానాయుడు 23,000 నుంచి 25,000 ఓట్ల మెజార్టీ తోటి ఆయన గెలవబోతున్నారు. నర్సాపురం వచ్చేసి కాపు బెత్స సామాజిక వర్గం ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. అక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ సామాజిక వర్గం. దాని డెమోగ్రఫీ ఇలా ఉంది. అలాగే అబ్జర్వేషన్స్ అది అయిపోయిన తర్వాత జనసేన పార్టీ నాయకర్ గెలిచే అవకాశం ఉంది 23,000 నుంచి 25,000 ఓట్ల మెజార్టీతోటి. భీమవరం వచ్చేసి కాపు క్షత్రియ ఎక్కువగా అక్కడ ఉన్నారు సామాజిక వర్గం పరంగా. దాని డెమోగ్రఫీ అసెంబ్లీలో ఇలా ఉంది. అబ్జర్వేషన్స్ తర్వాత ఒక కంక్లూజన్ ఏంటంటే జనసేన పార్టీ అక్కడ రామాంజనేయులు గెలిచే అవకాశం ఉంది 12,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీతోటి. ఉండి నుంచి కాపు క్షత్రియ ఎక్కువగా సామాజిక వర్గాలు ఉన్నాయి. అక్కడ డెమోగ్రఫీని మీరు చూడొచ్చు ఇక్కడ. సో అక్కడ డెమోగ్రఫీని పర్సంటేజ్ని చూస్తే కనుక అబ్జర్వేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ త్రిబులర్ రఘురామకృష్ణరాజు గెలిచే అవకాశం ఉంది 6,000 నుంచి 8,000 ఓట్ల మెజార్టీతో. ఇక తనకు ఓబీసీ క్షత్రియ అక్కడ సామాజిక వర్గం బలంగా ఉంది ఇన్ఫ్లుయెన్స్ సామాజిక వర్గాల్లో. దాని డెమోగ్రఫీ ఇలా ఉంది. అలాగే అబ్జర్వేషన్స్ ఎంత పరిశీలిస్తే అరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది 22,000 నుంచి 24,000 మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ఇంకా తాడేపల్లిగూడెం ఇక్కడ ఓబీసీ కాపు ఎక్కువగా ఉన్నారు. అక్కడ డెమోగ్రఫీని కనుక మనం చూస్తే అబ్జర్వేషన్స్ అన్ని కనుక అబ్జర్వ్ చేస్తే కనుక జనసేన పార్టీ బొలిశెట్టి శ్రీనివాస్ గెలిచే అవకాశం ఉంది 12,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. సో టోటల్గా నర్సాపురం పార్లమెంటరీ అనాలిసిస్ని కనుక చూస్తే అక్కడ నుంచి
శ్రీనివాస వర్మ గెలవబోతున్నారు బీజేపీ నుంచి 65,000 నుంచి 80,000 ఓట్ల మెజార్టీ రాబోతుంది. సో దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ 4, జనసేన పార్టీ 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 0 వస్తాయి అక్కడ నరసాపురంలో అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇక ఏలూరు లోక్సభ పరిధి తీసుకుంటే 16,27,000 మంది ఉన్నారు ఓటర్సు. దాని పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంగుటూరుని చూస్తే కనుక కాపు మాల ఎక్కువ సామాజిక వర్గం. దాని డెమోగ్రఫీ ఇలా ఉంది. అబ్జర్వేషన్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాసుబాబు 6,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది అక్కడ. దెందులూరు నుంచి కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది అక్కడ. దాని ప్రభావం, దాని డెమోగ్రఫీ కూడా ఎలా ఉంది. అబ్జర్వేషన్ తర్వాత అక్కడ చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ 20,000 నుంచి 23,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే కాపు సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం అక్కడ. దాని డెమోగ్రఫీని చూడొచ్చు ఇక్కడ. అలాగే అబ్జర్వేషన్స్ కూడా చూసిన తర్వాత అక్కడ రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది 12,000 నుంచి 18,000 ఓట్ల మెజార్టీతోటి. ఇక పోలవరం చూస్తే కనుక కాపు కోయ అక్కడ సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్డ్. సో దాని డెమోగ్రఫీ అలాగే అబ్జర్వేషన్ చూసిన తర్వాత అక్కడ వచ్చేటువంటి రిజల్ట్ చిర్రి బాలరాజు జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. 8,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీని సాధించేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక చింతలపూడి ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాపు మాల మాదిగ అక్కడ మేజర్ సామాజిక వర్గాలు. దాని డెమోగ్రఫీ ఇలా ఉంది. అబ్జర్వేషన్స్ తర్వాత చాలా క్లియర్గా చాలా అబ్జర్వేషన్స్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎడ్జ్లో ఉంది అక్కడ. సంఘ రోషన్ స్ట్రైక్ ఎడ్జ్లో ఉన్నారు. 4,000 నుంచి 6,000 ఓట్ల మెజార్టీ బయటపడే అవకాశం ఉంది. ఇక నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూస్తే ఓబీసీ మాల అక్కడ మెయిన్ సామాజిక వర్గాలు. దాని డెమోగ్రఫీని కనుక చూస్తే అలాగే అబ్జర్వేషన్స్ అన్ని పరిశీలించిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రతాప్ అప్పారావు 15,000 ఓట్ల నుంచి 18,000 ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక కైకలూరు వచ్చి కాపు మాల ఇన్ఫ్లుయెన్స్డ్ అక్కడ క్యాస్ట్లు. దాని డెమోగ్రఫీ అలాగే అబ్జర్వేషన్స్ గమనించిన తర్వాత బీజేపీ అక్కడ కామినేని శ్రీనివాసరావు గెలవబోతున్నారు. 15,000 ఓట్ల నుంచి 17,000 ఓట్లు మెజార్టీ సాధించేటువంటి అవకాశం ఉంది. సో టోటల్గా ఏలూరు పార్లమెంటరీ అనాలిసిస్ని కనుక మనం సమప్ చేస్తే అక్కడ సునీల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నారు. 25,000 నుంచి 30,000 మెజార్టీ రాబోతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక ఏలూరు చూస్తే కనుక ఏలూరు లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి 3 అసెంబ్లీ సెగ్మెంట్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2, టీడీపీకి ఎడ్జ్ 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ టోటల్గా తెలుగుదేశం పార్టీకి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1, జనసేనకు 1 వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఇక మచిలీపట్నంలో 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దాని పరిధిలో గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్ కమ్మ ఎస్సీ ఎక్కువగా సామాజిక వర్గం ఉంది. దాని డెమోగ్రఫీ కనుక చూసి అబ్జర్వేషన్స్ పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. యార్లగడ్డ వెంకట్రావు 6,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీ సాధించేటువంటి అవకాశం ఉంది. ఇక గుడివాడ చూస్తే గుడివాడలో ఎస్సీ యాదవ కాపు మేజర్ సామాజిక వర్గం. దాని డెమోగ్రఫీ చూసి అబ్జర్వేషన్ చూసిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ వెనుగండ్ల రాము గెలవబోతూ ఉన్నాడు. 8,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీ. అంటే ఇక్కడ వల్లభనేని వంశీ అలాగే గుడివాడ అని 2 పోతున్నాయి అన్నమాట. ఇక పెడన కాపు గౌడ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది అక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ సామాజిక వర్గం. దాని డెమోగ్రఫీ ఇలా ఉంది. అబ్జర్వేషన్స్ అన్ని అధ్యయనం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుంది. కృష్ణప్రసాద్ 23,000 నుంచి 25,000 ఓట్ల మెజార్టీ సాధించేటువంటి అవకాశం ఉంది. ఇక మచిలీపట్నం కాపు గౌడ ఎక్కువ సామాజిక వర్గం ఉంది అక్కడ. దాని డెమోగ్రఫీ మొత్తం చూడొచ్చు. ఆ తర్వాత అబ్జర్వేషన్స్ కూడా కంక్లూడ్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర 26,000 నుంచి 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇక అవనిగడ్డ కాపు ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. దాని డెమోగ్రఫీ ఆ పార్టీలకు వచ్చేటువంటి ఓటు షేరు అన్ని చూసిన తర్వాత అబ్జర్వేషన్స్ కంక్లూడ్ చేసిన తర్వాత జనసేన పార్టీ అక్కడ బుద్ధా ప్రసాద్ 13,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీతోటి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక పామర్రు ఇక్కడ కాపు మాల సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఇక్కడ డెమోగ్రఫీ చూడొచ్చు. అలాగే అబ్జర్వేషన్ కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అనిల్ కుమార్ 12,000 నుంచి 14,000 ఓట్ల మెజార్టీతోటి గెలవబోతుంది. ఇక పెనమలూరు కాపు గౌడ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది అక్కడ. మొత్తం అక్కడ చూస్తే కనుక సర్వే రిపోర్ట్స్ని అబ్జర్వేషన్స్ కంక్లూడ్ చేస్తే ఆడ బోడే ప్రసాద్ గెలవబోతున్నారు. 22,000 నుంచి 24,000 ఓట్ల మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ. మచిలీపట్నం పార్లమెంట్ అనాలిసిస్కి మీద కంక్లూడ్కి వస్తే ఆ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీకి 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1, జనసేన పార్టీకి 1 అసెంబ్లీ వచ్చే అవకాశం ఉంది. ఇక విజయవాడ చూస్తే కనుక ఇక్కడ ఆ లోక్సభ పరిధిలో తిరువురు ఎస్సీ ఉంది. మాదిగ గౌడ వైశ్య ఎక్కువగా ఉన్నారు అక్కడ. దాని పరిధిలో ఉండేటువంటి డెమోగ్రఫీ ఇలా ఉంది ఆ అసెంబ్లీ పరిధిలో. తర్వాత కంక్లూజన్స్ అన్ని అబ్జర్వేషన్స్ అన్ని చేసిన తర్వాత
కంక్లూషన్కి వస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. స్వామిదాస్ 18,000 నుంచి 22,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్ చూస్తే కనుక ఓబీసీ ముస్లిం ఎక్కువగా ఉన్నారు. దాని డెమోగ్రఫీ చూస్తే కనుక ఇలా ఉంది, ఓట్ షేరింగ్. అలాగే అబ్జర్వేషన్ మీద కంక్లూడ్కి వస్తే కనుక అక్కడ బీజేపీ సుజనా చౌదరి 25,000 నుంచి 27,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. విజయవాడ సెంట్రల్ వచ్చేసి కాపు పద్మశాలి ఎక్కువగా ఉంటారు సామాజిక వర్గం పరంగా. దాని డెమోగ్రఫీ ఇక్కడ చూడొచ్చు. అలాగే అబ్జర్వేషన్ చూసిన తర్వాత అక్కడ ఉమామహేశ్వరరావు బొండా 18,000 నుంచి 20,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. విజయవాడ ఈస్ట్ వచ్చేసి మొత్తం చూస్తే డెమోగ్రఫీని కాపు ఓబీసీ ఎక్కువగా ఉన్నారు. డెమోగ్రఫీ మొత్తం చూసి అబ్జర్వేషన్స్ కూడా కంక్లూడ్ చేస్తే గద్దె రామ్మోహన్ 25,000 నుంచి 28,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. ఇక మైలవరం చూస్తే అక్కడ కమ్మ గౌడ ఎక్కువగా సామాజిక వర్గం ఉంది. దాని డెమోగ్రఫీని చూసి అధ్యయనం చేసిన తర్వాత కంక్లూడ్కి వస్తే కనుక ఇక్కడ తెలుగుదేశం పార్టీ వసంత కృష్ణప్రసాద్ గెలవబోతున్నది 26,000 నుంచి 28,000 ఓట్ల మెజార్టీతో. నందిగామ మాదిగా కమ్మ ఎక్కువ సామాజిక వర్గం. దాని డెమోగ్రఫీని కనుక చూసి అబ్జర్వేషన్స్ మీద ఒక కంక్లూడ్కి వస్తే కనుక అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. తంగిరాల సౌమ్య 6,000 నుంచి 8,000 ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక జగ్గయ్యపేట నుంచి మాదిగా కమ్మ ఎక్కువగా ఉన్నారు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. దాని డెమోగ్రఫీ చూస్తే ఆ తర్వాత అబ్జర్వేషన్స్ కనుక కంక్లూడ్ చేస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ రాజగోపాల్ శ్రీరామ్ గెలవబోతూ ఉన్నారు 8,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ నుంచి. సో విజయవాడ పార్లమెంటు పరిధిలో మనం ఒక కంక్లూడ్కి వస్తే కనుక అక్కడ విజయవాడ పార్లమెంట్ వచ్చేసి శివనాథ్ కేశినేని శివనాథ్ గెలవబోతున్న తెలుగుదేశం పార్టీ నుంచి 75,000 నుంచి 90,000 మెజార్టీ సాధించే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ టీడీపీ 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, బీజేపీ 1 గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉంది ఇంటెలిజెన్స్. అలాగే ఉత్తర కోస్తా గోదావరి జిల్లాలు మొత్తం చూస్తే ఎంపీ స్థానాలు మొత్తం 7 ఉన్నాయి, ఎమ్మెల్యేలు 49 ఉన్నాయి. సో దీంట్లో తెలుగుదేశం పార్టీకి 3 వచ్చే అవకాశం ఉంది, ఎమ్మెల్యేలు అలాగే 30 మంది గెలిచే అవకాశం ఉంది. జనసేన 2 ఎమ్మెల్యేలు 10 గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 1 ఎంపీ గెలిచే అవకాశం ఉంది, ఎమ్మెల్యేలు 2 గెలిచే అవకాశం ఉంది. కూటమి వచ్చేసి టోటల్గా ఎంపీలు 6 గెలిచే అవకాశం ఉంది, ఎమ్మెల్యేలు 42 గెలిచే అవకాశం ఉంది 49లో. వైసీపీ కేవలం 1 ఎంపీ 7 ఎమ్మెల్యేలకి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇది మనం చూస్తే కనుక గోదావరి కృష్ణా జిల్లాల్లో కేంద్ర ఇంటెలిజెన్స్ ఢిల్లీకి పంపించినటువంటి సమాచారం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోదావరి కృష్ణా జిల్లాల్లో చాలా బలహీనంగా ఉందని చెప్పి ఈ సర్వేలు చెప్తున్నాయి. దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.